ఈ ప్రపంచంలో కొందరు కళ్ళతో చూడలేరు, కానీ వారి జీవితం మనకు నిజమైన దారిని చూపిస్తుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక యువకుడు అంధుడు. అమ్మను చిన్నప్పుడే కోల్పోయాడు. అయినా తన గొంతునే తన ప్రపంచంగా మార్చుకున్నాడు. అతని పేరే కృష్ణ. ఇది ఒక సాధారణ ఇంటర్వ్యూ కాదు, ఇది ఒక జీవన పోరాట గాథ. మీరు చూస్తున్నది స్కిల్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో. చిన్న వయసులోనే చూపు కోల్పోవడం, అదే సమయంలో అమ్మను కోల్పోవడం, ఇది ఎవరికైనా ముగింపు లాంటిది. కానీ కృష్ణకి ఇది ఒక కొత్త ఆరంభం అయింది. అతను ఏడవలేదు, తన బాధను పాటలుగా మార్చుకున్నాడు. ఒంగోలులో ఒక అంధ యువకుడు డిగ్రీ పూర్తి చేయడం అది చిన్న విషయం కాదు. సార్ నమస్తే అండి, నా పేరు కృష్ణ అండి. మాది మచిలీపట్నం దగ్గర విజయవాడ. అయితే విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఐడియా ఉంది కదా మీకు, అక్కడ డిగ్రీ కంప్లీట్ చేశానండి. సమాజంలో మామూలుగా గుర్తింపు అనేది ఉంది సార్. మాకు మామూలుగా నాన్న లేదు సార్. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయిందండి. డిగ్రీ కంప్లీట్ అయింది సార్. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను గన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత భవిత కన్న భాగ్యోదయ. అది ధైర్యానికి నిదర్శనం. పుస్తకాలు కనిపించకపోయినా ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు. కృష్ణ నిరూపించాడు. కృష్ణకి ఉద్యోగం లేదు, ఆస్తి లేదు, సహాయం చేసేవారు కొద్దిమంది. అదే అతనికి ఒక గొప్ప వరం. మనకు అన్నీ ఉన్నా మనం ఎందుకు ఆగిపోతున్నాం? కృష్ణకి చూపు లేదు, అమ్మ లేదు, కానీ ఆత్మవిశ్వాసం ఉంది, పాట ఉంది, జీవితం మీద ప్రేమ ఉంది. అదే నిజమైన విజయం. కృష్ణ కథ మనకి చెప్పేది ఒక్కటే: జీవితం ఎన్ని చీకట్లు ఇచ్చినా మనలోని వెలుగు మనల్ని ముందుకు నడిపిస్తుంది. మీరు ఈ వీడియో చూసి ప్రేరణ పొందితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి స్కిల్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే ఇక్కడ ప్రతి కథ ఒక జీవితానికి వెలుగు.